తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుబ్రహ్మణ్య స్వామి. సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ వేయటాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ పై మరో కమిషన్ నియమించడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు సుబ్రహ్మణ్య స్వామి. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం రేపు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం చంద్రబాబు సిట్, సిబిఐ, టీటీడీల్ని ప్రతివాదులుగా చేర్చారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ను వేశారు సుబ్రహ్మణ్య స్వామి. సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ వేయటాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ పై మరో కమిషన్ నియమించడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు సుబ్రహ్మణ్య స్వామి. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం రేపు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం చంద్రబాబు సిట్, సిబిఐ, టీటీడీలను ప్రతివాదులుగా చేర్చారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి. సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ వేయటాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ పై మరో కమిషన్ నియమించడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఆయన. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం రేపు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం చంద్రబాబు అలాగే సిట్, సిబిఐ, టీటీడీలను ప్రతివాదులుగా చేర్చారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్, లడ్డు వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? తిరుమల లడ్డు వివాదంపై ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా సుప్రీంకోర్టులో ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కార్ ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ కేసును రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారించబోతుంది. ఈ ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడం పైన సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని పదే పదే గతంలో సుప్రీంకోర్టు కూడా కోరినటువంటి పరిస్థితి. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి ఈ తిరుమల లడ్డు అంశం చాలా సున్నితమైనటువంటి అంశం. సో ఈ సున్నితమైనటువంటి అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వీలుగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే గతంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఈ అంశాన్ని సిట్ కు, సిబిఐకి అప్పగించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఇదివరకే విచారణ జరిపి సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే సిట్ ఇచ్చినటువంటి నివేదికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎవరిని అక్యూజ్డ్ గా చేర్చలేదు, టార్గెట్ గా చేర్చకపోవడంతో రగిలిపోయిన చంద్రబాబు కొత్తగా తన సొంత సర్కారు ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఒకవైపు ఇప్పటికే సిబిఐ, సిట్ దీనిపైన దర్యాప్తు జరిపి అనేక మందిని విచారణ జరిపి ఒక నివేదిక రూపొందించింది. ఆ నివేదికలో ఈ తిరుమల లడ్డులో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చేసింది. ఆ మేరకు ఇటు హర్యానా, గుజరాత్ లో ఉన్నటువంటి డైరీ ల్యాబ్స్ కు సంబంధించినటువంటి నివేదికను కూడా అందులో పొందుపరిచారు. సో మొత్తం క్లియర్ గా మొదటి నుంచి చంద్రబాబు చెప్తున్నటువంటి అబద్ధాలు అవన్నీ కూడా అబద్ధాలని పూర్తిగా సిట్ నివేదికలో వెల్లడని. దాంతో చంద్రబాబు మరొక కొత్త నాటకానికి తెరదీశారు. ఏకసభ్య కమిటీ పేరుతో మళ్ళీ ఇటు కమిటీ సభ్యులను అలాగే అధికారులను విచారణ జరపాలని మళ్ళీ ఒక కమిటీ ఏర్పాటు చేసి తాను అనుకున్నటువంటి స్క్రీన్ ప్లే ప్రకారం నివేదిక ఇప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగంగా ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. సో ఈ ఏకసభ్య కమిటీని ఛాలెంజ్ చేస్తూ ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో డెఫినెట్ గా ఇది సుప్రీంకోర్టును ధిక్కరించడమే అవుతుంది. సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ ఏకసభ్య కమిటీని రద్దు చేయాలి. ఈ ఏకసభ్య కమిటీ ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసం మరోసారి తిరుమల లడ్డు పైన ఒక 45 రోజుల పాటు దుష్ప్రచారం ఏర్పాటు చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని అందులో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ మొత్తం అన్ని అంశాలను కూడా పరిశీలించాలని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. సో రేపు ఈ కేసును సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. సో సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది అన్న దాన్ని బట్టి ఈ చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిటీ యొక్క భవితవ్యం తేలిపోబోతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.